హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బండి భగీరథ్కి కోర్టు రిమాండ్ విధించిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే రీసెంట్గా బండి భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి కోర్టు బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూస్తుంది, అవి ఎంతవరకు వర్తి, తర్వాత చర్యలు ఏమున్నాయి, బండి భగీరథ్కి అసలు బెయిల్ వస్తుందా రాదా, ఫ్యూచర్లో అతనికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ అయితే అనే విషయాల్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ రాజేష్ కరణం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రోహన్, బాగున్నా అండి. సో ఈ హాట్ టాపిక్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ స్టేట్మెంట్స్లో అసలు ఏమి ఇచ్చారు, కోర్టు దీన్ని ఎలా చూస్తుందండి? ఇప్పుడు మనకు విషయానికి వచ్చేసి పోక్సో కేసు పడింది, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అగైన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ ఎక్సెట్రా. దీంట్లో ఏంటంటే నాట్ ఈవెన్ పోక్సో అని కాదు, ఏ క్రిమినల్ కేసులో అయినా స్టేట్మెంట్స్ అనేటివి అంటే ఎవిడెన్స్, సపోర్టింగ్ ఎవిడెన్స్ స్టేట్మెంట్స్ అనేటివి నిర్ధారణ చేస్తారు. 161 స్టేట్మెంట్స్, 164 స్టేట్మెంట్స్ అంటారు దాన్ని, 163, 164. ఓకే. సో ఇదంతా యాక్చువల్గా మనకు పెట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయినాక వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈ పర్సన్ ఇది ఒక్కసారి అంటే ఏదైనా బై మిస్టేక్ అయిందా, లేకపోతే ఇదేమైనా హ్యాబిచువల్గా ఉందా అనే యాంగిల్లో, లేకపోతే అమ్మాయి వాళ్ళు ఈయన మీద అగెనెస్ట్ గా కావాలని పెట్టారా, ఏదైనా ప్రోద్బలంగా పెట్టారా, వాట్ ఈస్ హిస్ కాండక్ట్ ఆఫ్ నేచర్, ఆయన కాండక్ట్ ఏంటి, అంటే పోక్స్ అనేది కొంచెం సివియారిటీ కిందికి వస్తుంది కాబట్టి ఆయన ఆలోచన ఏంటి, ఆయన మామూలుగా ఫోన్లో ఏం చేస్తారు. ఇప్పుడు మనం ఫోన్లో చాలు మొత్తం, ఇప్పుడు మనకి ఎట్లుంటుంది, నువ్వు ఇప్పుడు పలానా పర్సన్ XYZ పర్సన్ మంచోడా చెడ్డోడా అనేది ఏ ఇంటి పక్కలాల్సిన అవసరమే లేదు. ఫోన్ తీసుకొని చూస్తే మొత్తం తెలిసిపోతాయి. ఫోన్ తీసుకుంటారు, ఫస్ట్ ఫోన్ తీసుకున్నాక మొత్తము ఆయన పాస్ట్ హిస్టరీ 3 సంవత్సరాలు ఏం చేసినావు, నువ్వు ఎన్ని వాట్సాప్లో డెలీట్ చేసినా, దేంట్లో డెలీట్ చేసినా అవి మళ్ళీ పోలీసు వాళ్ళు రీబూట్ చేస్తారు 100%. సో ఆయన కాండక్ట్ ఏంటి, ఆయన స్కూల్ కాండక్ట్స్ ఏంటి, ఫ్రెండ్స్ విషయం ఏం చెప్తారు అనే విషయం దాన్ని బట్టి వాళ్ళు చార్ట్ షీట్ లో ఈయన కాండక్ట్ ఆఫ్ నేచర్, పాస్ట్ అంటే క్రిమినల్ నేచర్ కానీ పాస్ట్ అది ఇన్సిడెంట్స్, ఈ విషయాల్లో ఈ అమ్మాయినే అంటే ఏమన్నా అమ్మాయి ఈయనకు ప్రపోజ్ చేసిందా, ఈయన ఆయనకు ప్రపోజ్ చేసిందా, లేకపోతే ఈయన ఇంకెంతమంది ప్రపోజ్ చేసిండు, ఈయన హ్యాబిచువల్ అఫెండరా, వైన్ తాగుతాడా, ఇంకేమైనా తాగుతాడా, అన్ని లెక్క పత్తక అన్నీ వస్తాయి. సో ఈ స్టేట్మెంట్ అనేది డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద చార్ట్ షీట్ ఏదైనా ఎఫ్ఐఆర్ అయినప్పుడు మనకు మినిమము మాక్సిమం 60 days లో చార్ట్ షీట్ గా రూపుదాల్చాలి యాక్చువల్ గా. కానీ కొన్ని అఫెన్సెస్ కి, ఇట్లాంటి అఫెన్సెస్ కి ఇట్ మే గో టు 90 days విత్ ద పర్మిషన్ ఆఫ్ ద హానరబుల్ మెజిస్ట్రేట్, కన్సర్న్ మెజిస్ట్రేట్ ఎక్కడ వస్తుందో అక్కడ. సో 90 days ప్రాసెస్ లో 100% పోలీస్ వాళ్ళు ఇది సబ్మిట్ చేయాలా. ఇప్పుడు బండి భగీరథ్ మీద ఈ కంప్లైంట్ వచ్చింది, మేము ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేసినాము, దాంట్లో ఇంటి పక్కలో ఇది చెప్పిండు, ఇంట్లో ఫ్రెండ్స్ ఇది చెప్పిండు, ఈయన కాంటాక్ట్ ఆఫ్ నేచర్ ఇట్లుంది స్కూల్లో, ఇదంతా కూడా 100% ఈ కేసులో ఏ కేసులో ఉంటది. ఈ ఒక్క కేసులోనే ఆయన ఫ్రెండ్స్ అని కాదు, ఏ కేసులో అయినా ఉంటది యాక్చువల్ గా. సో దాన్ని బేస్ చేసుకుని కాండక్ట్ ఆఫ్ నేచర్ అయింది అయిపోయినాక చార్ట్ షీట్ అనేది ఫైనల్ గా చార్ట్ షీట్. ఆ చార్ట్ షీట్ లో బండి భగీరథ్ నిజంగా తప్పు చేస్తే ఏం చేయలేం. ఒకవేళ ఆయన మీద అడిషనల్ గా నాకు ఆరోపణలు మోపింది అనుకో, బండి భగీరథ్ ఒక లాయర్ని పెట్టుకొని 100% కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ స్టేస్ ఉంటాయి. సరే ఆమె ఈయన దగ్గరకు వచ్చిందా, ఫస్ట్ వాట్సాప్ లో ఆయన హాయ్ పెట్టినరా, లేకపోతే ఇక్కడ ఇంకొకటి అందరూ పోక్సో 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 అంటున్నారు. వాస్తవానికి పోక్సోలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి యాక్చువల్ గా. సెక్షువల్ ఇంటర్ కోర్స్ వేరు, సెక్షువల్ హరాస్మెంట్ వేరు. సెక్షువల్ హరాస్మెంట్ అనేది సెక్షన్ 11-12 కిందికి చూపిస్తుంది పోక్సో. దానికి మాక్సిమం 3 to 5 years పనిష్మెంట్. అదే సెక్షువల్ ఇంటర్ కోర్స్, ఇప్పుడు సపోజ్ 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయిని సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఈవెన్ దో విత్ కన్సర్న్, పోక్సో అనేది హరాస్మెంట్ కానీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ ఈవెన్ దో అమ్మాయి బిలో 18 years కన్సర్న్ ఇచ్చిన, నాకు శృంగారం అబ్బాయితో నాకు ఇష్టం ఉంది అన్నా అది నేరమే. అంటే మన మగజాతి మొత్తము పాటించాల్సిన రూల్ ఇన్ ఇండియాలో 100%. అదే మీరు ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటే నిన్న జస్ట్ 2-3 days బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక రూల్ పాస్ అయింది యాక్చువల్ గా. మామూలుగా ఏంటంటే మైనర్ అమ్మాయిలకు ఈవెన్ అంటే వితౌట్ కన్సర్న్ సైలెంట్ మెయింటైన్ చేసిన అది పెళ్లికి యాక్సెప్టెన్స్ అవుతుంది. ఇష్టమా అని అడిగినప్పుడు వాళ్ళు సైలెంట్ గా సైలెంట్ గా ఉన్నా యాక్సెప్టెన్స్ చేసినట్టు. కానీ ఇక్కడ వాళ్ళు సైలెంట్ గా ఉన్నా, వీళ్ళు ఓకే అన్నా, ఇక్కడ వీళ్ళు ఓకే ఉన్నా, సైలెంట్ ఉన్నా కాదు అన్నా అది నేరమే. అంటే ఇది ఈ కంట్రీ ఇలాంటి యాక్ట్స్ అన్నిటి కూడా దేశం బట్టి చేంజ్ అవుతుంటాయి యాక్చువల్ గా. సో ఇప్పుడు అది ఫైనల్ గా కోర్టు మెట్లు ఎక్కినాక ఆయన చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ లో ఆయన ఏం నేరం చేయకపోతే 100% తప్పించుకోవచ్చు.
అంటే ఏంటి, మంచి లాయర్స్ పెట్టి ఆయన మనం అడిగే క్వశ్చన్స్, ఇప్పుడు అమ్మాయిని కూడా తెచ్చి అడుగుతారు, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ కానీ విక్టిమ్ మదర్ కంప్లైనెంట్ కానీ విక్టిమ్ అందరిని తెచ్చి అడుగుతారు. సో ఈవెన్ దో కన్సర్న్ ఉన్నా సరే ఒకవేళ శిక్ష అదేంటిది పడే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే వెదర్ షీఈ్ అ మైనర్ ఆర్ నాట్ అనేది ఇంకా కంక్లూడ్ కాలే. అది 100% చార్ట్ షీట్ లో కంక్లూడ్ అవుతుంది. మీడియా కథనాల ప్రకారం నార్త్ తెలంగాణ ఐ గెస్ ఆదిలాబాద్ సంబోధే దాంట్లో ఆధార్ కార్డ్ ఏదో బర్త్ సర్టిఫికేట్ అక్కడ ఉంది, ఇక్కడ ఇంకొకటి ఏదో సమ్ ఆధార్ కార్డు ఏదో రెసిడెన్షియల్ పర్పస్ లో ఉంటుంది. అక్కడ 2 years గ్యాప్ తో ఉన్నట్టు డిఫరెన్సెస్ కొడుతుంది యాక్చువల్గా. 2010 ఒకటి, 2008 ఒకటి. సో మామూలుగా ఇట్లాంటి సిచ్యువేషన్ లో పోలీస్ వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఐఓ వాళ్ళు ఏం చేస్తారంటే, మనము అంటే 10th క్లాస్ మెట్రికులేషన్ దాంట్లో 10th క్లాస్ లో బోనఫైడ్ సర్టిఫికేట్ అంటారు. బోనఫైడ్ సర్టిఫికేట్ లో ఏ 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డులలో చాలా మంది ఆధార్ కార్డులు బై మిస్టేక్ కూడా జరుగుతాయి. అండ్ ఇట్స్ నాట్ ఏ ప్రాపర్, ఇట్ ఈస్ నాట్, ఆధార్ ఈజ్ నాట్ హ్యాండ్లింగ్ బై ద కంప్లీట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనకు ఇది ఆధార్ ఈజ్ సమ్ ప్రైవేట్ ఎంటిటీ, వాళ్ళు బెంగళూరు హ్యాండిల్ చేస్తారు. సో కొన్ని మిస్టేక్స్ కూడా దొరుకుతాయి యాక్చువల్ గా. సో ఇక్కడ మనకు 10th క్లాస్ లో ఏదైతే ప్రామాణికం ఉందో అది కంప్లీట్ గా తీసుకుంటారు. ప్లస్ దాన్ని మళ్ళీ రీవెరిఫై చేస్తారు. ఒకవేళ 10th క్లాస్ తో అయినా స్కూల్ వాళ్ళు మిస్టేక్ చేసి ఉండొచ్చు కదా యాక్చువల్ గా. సో దాన్ని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు 2000, ఇప్పుడు ఆమె 2010 బాగుంది కదా, 2010-8 అప్పటికి అన్ని హాస్పిటల్లో డిజిటలైజేషన్ వచ్చినాయి. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడో మనకు ప్రసవంలో ఇంట్లో ఉంటుండే కానీ అప్పుడు ఏజ్ తెలుసుకోండి. ఇప్పుడు ఏజ్ క్యాలిక్యులేషన్, అక్కడ హిస్టరీ, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టారు అనేది రికార్డ్ ఉంటుంది. అది ఈజీగా ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది 100%.